భూముల కబ్జాపై స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మౌనం వీడి సమాధానం తెలుపాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్పై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూ ఆయన మౌనం వీడి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో తాను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్పై లేవనెత్తిన ప్రశ్నలకు ఇప్పటివరకు సమాధానం రాకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రజాప్రతినిధి అయిన ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలకు స్పందించకపోవడం అంటే అవినీతిని పరోక్షంగా ఒప్పుకున్నట్లే అని వ్యాఖ్యానించారు. వివరాల్లోకి వెళితే సదాశివపేట పట్టణ పరిధిలోని సీలింగ్ భూములకు సంబంధించిన సర్వే నెంబర్ 181లో సుమారు 7 ఎకరాల 7 గుంట భూమిని తన భార్య చింతా అరుణ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి విక్రయించారని ఆరోపించారు. అదేవిధంగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, ఎమ్మెల్యే సోదరుడు చింతగోపాల్ ప్రభుత్వానికి సంబంధించిన కందకం స్థలంలో ఇండ్ల నిర్మాణం చేపట్టడం, గురునగర్ కాలనీలో మాస్టర్ మైండ్ పేరుతో నిర్మించిన భవనంలో నిబంధనలు ఉల్లంఘించి సెట్బ్యాక్ లేకుండా నిర్మాణాలు చేయడం వంటి అంశాలను ప్రస్తావించారు. ఈ నిర్మాణాల్లో 3 వైపులా రహదారులు ఉన్నప్పటికీ వాటిని ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని, అధికారులను మభ్యపెట్టి ఈ పనులు జరిగాయని ఆరోపించారు. ఎమ్మెల్యే తన సోదరుడు కావడంతో అధికార యంత్రాంగం కూడా సహకరించిందని విమర్శించారు. అదనంగా టీఎన్జీఓ భవన్ను లీజుకు తీసుకుని దానిపై నిర్మాణం చేసి కింద కమర్షియల్ షాపులు విక్రయించి సంవత్సరాలుగా పన్నులు చెల్లించకుండా అద్దెలు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇది ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించే చర్య కాదా అని ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అధికారులను బెదిరించి కబ్జాలకు పాల్పడింది మీరు కాదా అని ప్రశ్నించారు. ఈ ఆరోపణలపై ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యేను వివరణ కోరినప్పటికీ స్పందించలేదని, ఇప్పటికైనా ప్రజల ముందు నిజాలు చెప్పాలని మునిపల్లి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులుగా పారదర్శకంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు అంటూ ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలని, స్థానిక ప్రజాప్రతినిధిగా పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో సీడీసీ చైర్మన్ గడిల రామ్రెడ్డి, కౌన్సిలర్లు కొవ్వూరి శంకర్ గౌడ్, షాజీ, వాజీద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు, నాయకులు గూడు రవి, విష్ణువర్ధన్ రెడ్డి, బిట్ల ప్రేమ్ కుమార్, సాబేర్, తుకారాం, మధుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మీ ఆగడాలు బంద్ చేసుకోండి. ప్రజలు తీర్పిచ్చారు, ప్రజల తీర్పు ప్రకారం నడవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా చింతగోపాల్ గారు ఆయన గురునాథ్ కాలనీ మన ఆకువరి స్కూల్ దగ్గర ఆయన మొదటి ప్లాన్ ఇది తీసుకున్నది. మొదటి రిజిస్ట్రేషన్లో తర్వాత తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇంకో ప్లాన్, ఈ కబ్జాలు కావా, ఇది కనబడట్లేదా? ముఖ్యంగా మీకు చెప్తున్నాం ఒకటే, మీరు ఇప్పటికైనా సదాశివపేట పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేద్దాం. తప్పకుండా మేము మా పురపాలక సంఘ సభ్యులము పట్టణాభివృద్ధికి సేకరిస్తామని చెప్పి మనం చేస్తున్నాము. అయ్యా ప్రభాకర్ గారు, ఎన్జిఓ భవన్ అనేది ఎన్జిఓ భవన్ అది సదాశివపేట ఉన్నటువంటి ఎన్జిఓలకు ఇవ్వడం జరిగింది. ప్రతిసారి మనము మార్చి లోపల ఒక మైకు పెట్టి మున్సిపాలిటీ తిరుగుతాం ట్యాక్సులు వసూలు చేయడానికి. ఒకవేళ మీకు ట్యాక్స్ కట్టకపోతే జప్తు చేస్తామంటాం. మరి టీఎన్జిఓ భవన్కు 20 లక్షల రూపాయలు 27 లక్షల రూపాయలు డ్యూ ఉంది. మరి ఆ డ్యూ ఎవరు కడతారు?
మీరు ఎప్పుడు కడతారో చెప్పాలి. ఎందుకంటే పురపాలక సంఘం లోపల మీరు వాళ్ళని బెదిరించి చేస్తున్నారు, అది తప్పది. ఈ డబ్బులు ఎప్పుడు కడతారో మీరు పత్రికగా చెప్పండి. ఓన్లీ 10 ఫీట్లే ఉన్నాయి. ఈ స్కూల్కు 70,000 రూపాయలకి వేసుకుంటాం. మున్సిపల్కి ఎంత కట్టాలి? ట్యాక్స్ ఎంత కట్టాలి? నేను చెప్పాలి కానీ ఇప్పుడు ఎన్జిఓ భవనం మీ కూతురు మ్యారేజ్ అప్పుడు అమ్మి కింద ఉన్నటువంటి షెటర్లను అమ్ముకోలేదా? దాని రుజువులు మా దగ్గర ఉన్నాయి. మేము చెప్తాము మీకు ఒకటే, ఇంత దోపిడీ చేసుకుంటూ మీరు ఎక్కడెక్కడ ఏమున్నాయో మేము ప్రధానికి జవాబిస్తాం. ఇవన్నీ మానుకో. ఎందుకంటే గతంలో మీరు చేసిన పొరపాట్లని సరిదిద్దుకోండి. మేము ఒకవేళ ఏదైనా పొరపాటు చేసినట్టుంటే మాకు సూచనలు ఇవ్వండి, మేము సరిదిద్దుకుంటాం. మీరు ఎన్జిఓ బాండ్ దాన్ని రిజిస్టర్ చేయలేదా? మీరు చేస్తేనేమో సంసారం, మేము చేస్తే వ్యభిచారమా? ప్రభాకర్ గారు చెప్పండి. ఇక ముందైనా మన సదాశివపేట పట్టణ అభివృద్ధికి తోడ్పాటయ్యి అందరం కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్దాము. తప్పకుండా మన పట్టణ అభివృద్ధికి కృషి చేద్దామని చెప్పేసి నేను మీతో కోరుకుంటూ, ఇక ముందు ఎలాంటి గొడవలు జరగకుండా మీరు జాగ్రత్తగా ఉంటారని చెప్పి మనవి చేస్తూ హెచ్చరిస్తున్నాను.